హలో గాయ్స్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈరోజు ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే చేసుకోలేదండి. మా ఇంటి దగ్గర అయితే చాలామంది పిలిచారు. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంటి దగ్గరలో ఉన్న అందరి ఇంటికైతే మేము వెళ్ళాము తాంబూలం కోసము. తాంబూలం కూడా ఏమేమి ఇచ్చారో లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, అమ్మవారికి అయితే ఎంత బాగా అలంకరించిండ్రో, చాలా బాగుంది కదా. అమ్మవారికి అయితే దిష్టి తగిలేటట్టుంది, అంత బాగుంది అమ్మవారు అయితే. చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఆ మనసులో అయితే అనిపించిందండి, నేనెప్పుడు ఇలా చేసుకుంటాను, నేనెప్పుడు అమ్మవారికి ఇలా అలంకరిస్తాను అని. ఇలా నేనెప్పుడు అందరినీ పిలిచి తాంబూలం ఇస్తానేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. నాకు కూడా చేసుకోవాలని అంత అనిపించింది అమ్మవారిని చూడంగానే అయితే. చాలా బాగుంది అసలు వరలక్ష్మి వ్రతం అయితే. అందరూ చాలా బాగా చేశారండి ఇక్కడ. అసలు అందరి ఇంటికి వెళ్తుంటే ఇల్లు అయితే ఎంత కలకల్లాడుతుందో అందరివి అయితే. ఒక పాజిటివ్ వైపు అయితే వచ్చిందండి. అలా జరిగిందా అండి. ఇంకా మా ఇంటి దగ్గర అయితే వరలక్ష్మి వ్రతం అందరి ఇంట్లో బాగా జరిగింది. మేము కూడా తాంబూలం తీసుకొని వచ్చామండి. తాంబూలం ఏమేమి పెట్టారంటే అరటి పండ్లు, ఇలా గ్రీన్, రెడ్ అండ్ గాజులు పెట్టారండి. అలాగే పసుపు కుంకుమ ఇచ్చారు. అలాగే లైనింగ్ క్లాత్, బ్లౌజ్ లైనింగ్ క్లాత్ ఉంటుందా అవి ఇచ్చారు. అలాగే ప్రసాదం అయితే శనగలు, ఇంకా పులిహోర అయితే ఇచ్చారండి. చాలా బాగున్నాయి అన్నీ అయితే. నన్ను మీ ఇంటి సభ్యురాలుగా ఆదరించి నన్ను పిలిచినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. వరలక్ష్మి వ్రతం అయితే నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వన్స్ అగైన్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.